అమ్మ రాధి, రాధి, అక్క, రాధి, అమ్మ రాధి, అక్క లే, రాధి, రాధి లే, అమ్మ రాధి, రాధి. నువ్వే అతని ఔషధం, నువ్వే. రాధి, 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 ఏమైంది? రాధి ఆగు. రాధి, ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? రాధి, అమ్మా ఏమైందమ్మా? ఏమైంది? ఏమైంది? రాధి, నీకేం కాలేదు, నువ్వు క్షేమంగానే ఉన్నావు తల్లి, ఏం కాదు. రాధి, దేని గురించి మాట్లాడుతున్నావు? ఈ బాధ కన్నీళ్ళు నా కోసం కాదన్నయ్యా. నీ కోసం కాదా మరి? సార్ వారి కోసం. ఏంటి? ఆ పోలీస్ అబ్బాయి కోసమా? అవునమ్మా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాడి కోసం నువ్వు కన్నీళ్లు పెట్టుకోవడం, బాధపడటం ఏంటి? బుద్ధి లేకుండా. అసలు వాడి కోసం ఏడవాల్సిన కర్మ నీకేంటి? అన్నయ్య, కోప్పడకుండా ఒక్కసారి నేను చెప్పేది విను. దయచేసి నా బాధని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఏంటి నీ బాధ? అసలు ఎందుకు బాధ? ఇంతకు ముందు సార్ వారి మీద ప్రేమతో ఆయనకి దగ్గర అవ్వాలనుకున్నాను. కానీ ఇప్పుడు పశ్చాత్తాపంతో జీవితాంతం ఆయన దగ్గరే ఉండాలనుకుంటున్నాను. లేదంటే ఆయన జీవితంలో అలాగే ఉండిపోతారు. రాధే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ పోలీస్ అబ్బాయి విషయంలో పశ్చాత్తాపం ఏంటి నీకు? ఎందుకంటే నా కారణంగానే యాక్సిడెంట్ లో అతని భార్య చనిపోయింది కాబట్టి. ఎందుకంటే నా కారణంగానే అతను భార్యని కోల్పోయి ఆవిడ జ్ఞాపకాలతో పిచ్చివాడైపోయాడు కాబట్టి. ఎందుకంటే నా కారణంగానే ఆయన గుండెల నిండా దుఃఖం ఉంది కాబట్టి. ఆయన జీవితం అంతా కన్నీళ్లమయమైంది కాబట్టి. రాధి, ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు? నీకెవరు చెప్పారు? అన్నయ్య, నాకు ఎలా తెలుసు, ఎవరు చెప్పారు అనేది అనవసరం. ఇప్పుడు ఈ ఘోరాన్ని గుర్తు చేసుకుని తట్టుకునే శక్తి నాకు లేదు. మాట్లాడే ఓపిక అంతకన్నా లేదు. ఇప్పుడు నా ముందున్నది నేను చేయాల్సింది ఒక్కటే. నా కారణంగా సార్ వారికి జరిగిన నష్టానికి నేనే పరిష్కారం అవ్వాలి. నా కారణంగా చీకటైన జీవితాన్ని నేనే వెలుగులోకి తీసుకురావాలి. అంటే ఏం చేయాలన్నది నీ ఆలోచన? సార్ వారి జీవితంలోకి వెళ్తాను. అందుకు ఆయన్ని ఏదొక విధంగా ఒప్పిస్తాను. చంపేస్తాను. చంపేస్తాను. పిచ్చి పిచ్చిగా వాగావంటే చంపేస్తాను. నువ్వు ఆ కార్తీక్ కృష్ణ కాదు, అసలు ఆ పోలీస్ అనే వ్యక్తినే పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. అతన్ని మర్చిపోమ్మని, నేను చూసిన సంబంధం చేసుకోమని నీకు చెప్పాను కదా. కానీ నా మాట వినకుండా, ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకోకుండా అతని జీవితంలోకి వెళ్తాను, అతనితోనే జీవితాంతం ఉంటాను అని బుద్ధి లేకుండా మాట్లాడతావేంటి? అన్నయ్య, దయచేసి నన్ను, నా బాధని అర్థం చేసుకో. అర్థం చేసుకో. నా కారణంగా ఒక వ్యక్తి ప్రాణాలు పోయాయి. నా కారణంగా సార్ వారి జీవితం నాశనం అయిపోయింది. ఇప్పటికే నేను పశ్చాత్తాపంతో చచ్చిపోతున్నాను.
కారణంగా అతనికి మాత్రమే కాదు, మనకు కూడా నష్టం జరిగింది. అందుకని దాన్ని కేవలం యాక్సిడెంట్ లాగే చూడు, అంతేకాని మనసుకి తీసుకొని అనవసరంగా లేనిపోని సమస్యల్ని కొని తెచ్చుకోకు. లేదన్నయ్య, సార్ వారి బాధని నేను కళ్ళారా చూశాను. ఆ బాధని దూరం చేయాల్సిన బాధ్యత నాకుందన్నయ్య. అరే, ఇంత చెప్తున్నా కూడా నువ్వు ఇంకా అలాగే బుద్ధి లేకుండా మాట్లాడతావేంటి? ముక్కంటిపురం తీసుకెళ్లి పూజ చేయిస్తే నీకు పట్టిన దయ్యం వదులుతుందని అమ్మ చెప్పింది, కానీ ఆ దయ్యం ఇంకా ఎక్కువైపోయింది. లేదన్నయ్య, అక్కడికి వెళ్ళడం వల్లే నేను నిర్వర్తించాల్సిన ధర్మం నాకు తెలిసింది. అన్నిటికీ మించి నా జీవితానికి అర్థమేంటో పరమార్థమేంటో తెలిసింది. అందుకే నేనిప్పుడే సార్ వారింటికి వెళ్తాను, ఆయనతో మాట్లాడుతాను, నా ప్రేమని ఒప్పించుకుంటాను. రాధి, నువ్వు అక్కడికి వెళ్ళడం కాదు కదా, అసలు అతని గురించి మాట్లాడటానికే వీల్లేదు. మర్యాదగా ఈ విషయాన్ని ఇంతటితో వదిలే. లేదన్నయ్య, లేదు, నేను వెళ్ళి తీరాల్సిందే. వద్దని చెప్తుంటే అర్థం కాదా? అర్థం కావట్లేదా? నోరు మూసుకొని ఉండు. అన్నయ్య, లేదు, నేను వెళ్ళాలన్నయ్య, వదలు. నేను వెళ్ళనివన్నయ్య, ప్లీజ్ వదలు. నీకు పిచ్చి పట్టిందా? భార్గవ, ఏంట్రా ఇది? లేకపోతే ఏంటమ్మా, కొన్ని రోజులుగా చెప్పి సహనం చచ్చిపోయింది. దీనికి అమ్మ మాట అంటే విలువ లేదు, అన్నంటే లెక్కలేదు. నా మాట ఎదిరించి మరీ నిర్ణయం తీసుకుంటుంది. కోపం రావడం లేదమ్మా, బాధేస్తుంది. అందుకే తప్పక చేయి చేసుకున్నాను. తప్పేంటన్నయ్యా? నేను తీసుకున్న నిర్ణయంలో తప్పేముంది? నా వల్ల ఆయన భార్యని కోల్పోయారు, నా వల్ల ఆయన జీవితం సర్వనాశనం అయిపోయింది, నా వల్ల ఆయన తాగుడికి బానిసయ్యారు, నా వల్ల ఆయన బంగారు లాంటి భవిష్యత్తు శూన్యమైంది. నా కారణంగా ఆయన జీవితానికి జరిగిన నష్టాన్ని నేను సరిదిద్దడంలో తప్పే ఉంది. చెప్పనయ్యా, తప్పే ఉంది. అంటే ఏంటే? మాకంటే అతనే ముఖ్యమా నీకు? మా మాట దాటి ప్రవర్తించాలని చూస్తే కాళ్ళు కట్టేసి గదిలో పడేస్తాను. నోరు మూసుకున్నాడు. అమ్మా, నా నిర్ణయానికి మీరు అడ్డుపడాలని చూస్తే మీ నిర్ణయాన్ని దాటి నేను సార్ వారి దగ్గరికి వెళ్ళడానికి కూడా ఆలోచించను. మీరు ఎంత అడ్డు చెప్పినా సరే నేను సార్ వారి దగ్గరికి వెళ్తాను. నా ప్రేమని ఒప్పించుకుని తీరుతాను. అతని జీవితంలో భాగమవుతాను. ఏంటి? ఆ కార్తీక్ కృష్ణ కోసం మా నిర్ణయానికే ఎదురు చెప్తావా? వాడి కోసం మమ్మల్ని ఎదిరిస్తావా? వాడి కోసం మమ్మల్ని కాదని ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా? నువ్వు వెళ్ళడం కాదు, నేనే నిన్ను ఇంట్లో నుంచి పంపించేస్తాను. భార్గవ, 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 మాకంటే నీకు ఆ కార్తీక్ కృష్ణే ముఖ్యమైనప్పుడు, మాకంటే నీకు వాడే ముఖ్యమైనప్పుడు ఇక నువ్వు మా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు.
ఒరే భార్గవ, ఏంట్రా ఇది? ఏం చేస్తున్నావురా? అర్థం లేకుండా కాస్త ఆగరా. ఆగమ్మా, ఇంత దూరం వచ్చాక ఇంకే విషయంలో నువ్వు మాట్లాడుకో. ఏయ్, నువ్వు ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. బయటికి పో. అన్నయ్య, ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? ఒక్కసారికి నేను చెప్పేది విను. వినను. వినను. వినడాలు మాట్లాడుకోవడాలు అయిపోయాయి. మేము కావాలంటే అతన్ని మర్చిపోవాలి. అతనే కావాలనుకుంటే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపో. నిర్ణయించుకో. మేమా కార్తీక్ కృష్ణనా? నువ్వు అతని జీవితంలోకి వెళ్ళాలి. నువ్వే అతని ఔషధం. నువ్వే. సార్ వారి విషయంలో నా బాధని, బాధ్యతని చంపుకొని నేను ఉండలేను. వెళ్ళిపో. ఈ జన్మలో నీ మొహం మాకు చూపించుకో. మేము చచ్చాక కూడా మా శవాలు చూడ్డానికి కూడా రాకు. వెళ్ళిపో. అక్క 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 వెళ్ళదక్క, ప్లీజ్ అక్క. పూర్ణ, పో. మళ్ళీ పో. నూరుకోమా, పో. వెళ్ళిపో. రాధే, రాధే. అమ్మా, అక్కని వెళ్ళొద్దని చెప్పమ్మా. అక్క ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందమ్మా. అమ్మా, నువ్వైనా చెప్పమ్మా. ఆగు అక్క, నా మాట వినమ్మా, ఆగు. ఒరే భార్గవ, ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలరా అన్నయ్య. అంతేకాని ఏమిట్రా ఇది? అమ్మా, అది వెళ్ళిపోతుందిరా. మాట్లాడితే తను వినేలా ఉందా? చూసావు కదా, ఇక మాట్లాడుకో. ఇక నువ్వు మా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. మేము చచ్చాక కూడా మా శవాలు చూడ్డానికి కూడా రాకు.
రాధికలా ఉందే, చేతిలో బ్యాగు. ఎక్కడికి వెళ్తుంది? రాధిక, 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 రాధిక. రాధిక, రాధిక. రాధిక, 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 నన్ను చూడు. ఇదిగో నీళ్ళు తాకు. అరే ఓకే. కనులకు తెలియదే, తనువుకు తెలుపదే, వివరములడగదే నా గుండెలోతు. సమయము కదలదే, సకలము నిలవదే, క్షణమొక యుగమైన ఈ వింత ఖైదు. నేను మీకోసం ఇంట్లోంచి వచ్చేసాను. ఆ దేవుడు మిమ్మల్ని నా కోసమే పంపించినట్టున్నాడు. పడిపోకుండా నన్ను కాపాడమని చెప్పినట్టున్నాడు. సార్ వారు రాధిక, రాధిక ప్లీజ్. ఏమైంది? ఎందుకు అంతలా ఏడుస్తున్నావు? చేతుల బ్యాగ్ ఏంటి? మీ విషయంలో నాకు మా ఇంట్లో వాళ్ళతో గొడవ జరిగింది. ఏం చెప్తున్నావు నువ్వు? నా విషయంలో గొడవ జరగటం ఏంటి? అవును, మీ గురించి గొడవ. అతనే కావాలనుకుంటే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపో. అందుకే మీకోసం ఇంట్లోంచి బయటకు వచ్చేసాను. రాధిక, పిచ్చా నీకేమైనా? నా గురించి, నా లైఫ్ గురించి నీ క్లియర్గా చెప్పాను. అయినా బుద్ధి లేకుండా గొడవ పట్టడం ఏంటి? ఇంట్లోంచి బయటకు వచ్చేయడం ఏంటి? ఆ మాత్రం సెన్స్ లేదా నీకు? ప్రేముంది సార్ వారు. మీ మీద చచ్చెంత ప్రేమ ఉంది. మీకోసమే బ్రతకాలని, మీతోనే బ్రతకాలని. ఈ గుండె ప్రతి క్షణం ఆరాట పడుతుంది. మీ ప్రేమ దక్కకపోతే దీనికి ఊపిరి అందట్లేదని బాధపడుతుంది. రాధిక, మతి లేకుండా మాట్లాడుకో. నేను వేరు, నా జీవితం వేరు, నా ప్రపంచం వేరు. అవన్నీ పల్లవితోనే ముగిసిపోయాయి, పల్లవితోనే వెళ్ళిపోయాయి. నా మనసులోనూ జీవితంలోనూ మరొక వ్యక్తికి చోటు లేదు. ఈ గొంతులో ప్రాణం ఉండగా పెళ్ళనే మాటకే చోటు లేదు. ఈ మాట నీకు 1కి 100 సార్లు చెప్పాను. ఎందుకు నన్ను అర్థం చేసుకోకుండా ఇలా ఇబ్బంది పెడతావు? ఆ మాట నా గుండెకి 1,00,000 సార్లు చెప్పాను సార్ వారు.